ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడి గురించి ఒక వాక్యాన్ని మనం చూసుకుంటుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, గొప్ప శక్తిమంతుడా, జీవం గల దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, నీకు వందనం చేస్తున్నా తండ్రి. నువ్వే తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి నీ కృపా సమృద్ధిని బట్టి నడిపింపు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇక్కడ పౌలు రాస్తున్నాడండి. ఏమని రాస్తున్నాడు? నేను క్రీస్తును పోలి. క్రీస్తు అంటే ఎవరు? శ్రమలు అనుభవించిన వారు. హల్లెలూయా. ఎందుకంటే ఇటువంటి శ్రమలని ఎదుర్కోవాలంటే దేవుడికే సాధ్యం. కానీ మనిషికి ఒక శ్రమ వచ్చింది అంటే అది మనం చేసిన తప్పు వల్లనో అజ్ఞానం వల్లనో కాదు, కానీ దేవుడి యొక్క సువార్తను ప్రకటించకపోవడమే. అందుకనే దేవుడు ఏం చేశాడు? దేవుడి యొక్క సూచక క్రియను చూపించాడు. ఈరోజు కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మాలి. మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించినప్పుడు దేవుడు నీ హృదయంలోకి వచ్చి తనే జీవిస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని నేను మెచ్చుకొనుచున్నాను. చూసారా? దేవుడు మనల్ని నమ్మాడు. కానీ మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే దేవుడు మనకు సరైన త్రోవను చూపిస్తాడు. ప్రియతమా, నీ హృదయాన్ని దేవుడికి మొదటగా అర్పించు. నీ శరీరాన్ని చూసుకోకు. ఎందుకంటే దేవుడు నిన్ను పోలి, దేవుని పోలి మనం నడవమంటే మనల్ని దేవుడి పోలిగా నడుస్తున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని దేవుడు నమ్ముతున్నాడు. ప్రియతమా, నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నావో నువ్వు తెలుసుకో. దేవుడి యొక్క కట్టడని ఒక్కటి ప్రేమిస్తున్నావా? ఎదుటి వారిని ప్రేమిస్తున్నావా? ఒక మనిషిని ప్రేమిస్తున్నావా? ఒక జంతువులను ప్రేమిస్తున్నావా? కానీ ఇంటి వారిని ప్రేమిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో మిత్రమా. ఎందుకంటే దేవుడు మన జీవితాన్ని మన కొరకు ప్రాణాలు పెట్టాడు సిలువలో. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నేను దేవుణ్ణి పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను చూచి నన్ను పోలి నడుచుకొనుడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తప్ప ఈ లోకంలో మనకు ఏది లేదు. కనుక ప్రియతమా, మిత్రమా, దేవుడి యొక్క సూచక క్రియలను తెలుసుకుని ఆ క్రియను చేయడానికి కొంచెం ప్రయత్నం చేయి. ఏమిటి ఆ క్రియ అంటే? ప్రేమ. యేసు ప్రేమ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను చూపిస్తూ నడవమని దేవుడు చెప్తున్నాడే తప్ప ఆయన పోలికతోటి కాదు. ఆయన పోలిక ఏమిటి? ప్రేమ, శాంతము, దీర్ఘశాంతము, ఆయన కృప. ఎందుకంటే నువ్వు ఎవరినైతే సత్యము, ప్రేమ, డాలు కేడమును చూపించి నడిపించావో, ఒక మనిషి మీద ప్రేమను ఎప్పుడైతే నువ్వు చూపించావో ఆ యొక్క ప్రేమ నేను ఎప్పుడు విడిచిపోదు. నేను ఒకసారి ఒక మనిషిని దేవుడి యొక్క సువార్త నిమిత్తము దారిలో ఒక మనిషి కూర్చుని ఉన్నప్పుడు నేను దారిలో సేవకు వెళుచుండగా ఒకసారి ఒక అతను రోడ్డు మీద కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే ఆయన బీడీ తాగుతూ ఉన్నాడు కదా అని నేను దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు బీడీ తాగుతున్నారు కదా, దాంతో ఏమి వచ్చింది అన్నాను. అయ్యా ఏమీ రాదు, మీరు దేవుని ఎప్పుడైనా నమ్మారా? నమ్మానని చెప్పాడు. కానీ అతడు ఏం చేశాడు? నాకు ఇదే దేవుడు అన్నాడు. అదే దేవుడే అయితే నాన్న జీవితంలో అది ఎవరి మీద ప్రేమ చూపించదురా అన్నా. ఒక ప్రేమ నేను ఏం చేశాను అన్న, ఒక 10 రూపాయలు అన్నాడు. ఏం చేశాను? నేను 10 రూపాయలు తీసుకో అన్నా. అతడు ఎందుకు ఏమిటి అని మనం అనకూడదు.
అతను ఏమైనా చేసుకొని మనం ఇవ్వడం వరకే మన బాధ్యత. ఒక్కసారి తెలుసుకో మిత్రమా, ఎవరి మీద నేను ప్రేమ చూపించినప్పుడు అక్కడ ఆయన 10 రూపాయలు తీసుకొని కళ్ళకు అద్దుకొని జేబులో పెట్టుకొని, అయ్యా నువ్వు చిరకాలం జీవించమని చెప్పాడు. కానీ నేనేం చేశా, అతను బీడీ తాగుతున్నాడని నేను అతన్ని వెలివేయలేదు. అదే మన ఇంటి వారే మన బయటి వాళ్ళు ఏమైనా చేస్తున్నాడని ఏం చేస్తారు, దూరంగా పెట్టేస్తారే తప్ప ప్రేమను మాత్రం చూపించలేదు. నేను చెప్పేది ఏమిటంటే, దురలవాట్లకు గురైన వారిని కొంచెం ప్రేమించి సువార్తను ప్రకటిస్తే మారే సూచనలు ఉన్నాయి. అందుకని నేను మిమ్మల్ని ప్రేమను మాత్రమే, దేవుడి యొక్క ప్రేమను ప్రకటించడానికి కూడా నీ ప్రేమ అతని మీద చూపించడమే దేవుడి యొక్క ప్రేమ. దేవుని పోలి నడుచుకోవటం, దేవునితో ఉండటం, దేవునితో జీవించటం, దేవునితో మరణించడం, ఇది మనకు తెలుసు. కాబట్టి ఆ యొక్క మనిషిని ఏ విధంగా ప్రేమించాలన్నది మన జీవితంలో తెలుసుకోవాలి. అది ఒకసారి నేను అతనికి 10 రూపాయలు ఇచ్చినందుకు అతడు ఎంతో కళ్ళకు అద్దుకొని వెళ్ళాడు. నేను ఒకసారి, నాకు ఎటువంటి అలవాట్లు లేవు, నేను బైబిల్ పట్టుకొని సేవ చేస్తూ ఉన్నాను. కానీ ఎక్కడ కూడా ప్రయాణానికి డబ్బులు దొరకలేదు. నేను ఒక దగ్గర మీటింగ్కి పోయేది ఉంటే ఆ మీటింగ్కి ఫోన్ చేసినా కూడా నా దగ్గర ఒక ఫోన్ పే చేసుకునేది లేదు, ఒక బ్యాంకు లేదు, ఏమీ లేదు, ఛార్జీలకు డబ్బులు కూడా ఏమీ లేవు. దేవుడు చూశాడు నన్ను. దేవుడు ఒకసారి నన్ను కూడా ప్రేమించాడు. ఎందుకో తెలుసా, దేవుడు ఎప్పుడైతే నీ నుంచి ఒకరికి సహాయం చేశాడో దేవుడు కూడా అతడి యొక్క ఆశీర్వాదం కూడా నేను వెంబడిస్తుంది. అప్పుడు నేను బైబిల్ పట్టుకొని నిలబడి ఉంటే మన పెద్ద పాస్టర్ గారు వచ్చి, ఏమిటి ఎక్కడ వెళ్తున్నావు అంటే, అయ్యా నేను సేవకు వెళ్తున్నాను, ఛార్జీలకు డబ్బులు లేవంటే అతడు 500 తీసిచ్చాడు. హల్లెలూయా, 500 తీసిచ్చాడు. ఎందుకో తెలుసా, దేవుడు ఎప్పుడైతే మనల్ని ప్రేమించడం మొదలుపెట్టాడో, దేవుడు మనలో ఎప్పుడైతే ఉన్నాడో, దేవుడి యొక్క ప్రేమ మనలో ఉద్భవించి దేవుని పోలి నడుచుకొని ఎదుటి మనిషిని ప్రేమిస్తూ ఉంటుంది. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని. కట్టడ అంటే ఏమిటి? ప్రేమ, దీర్ఘశాంతము. ఆయన మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. కాబట్టి సత్యాన్ని అనుసరించమంటా ఉన్నాడు. ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో నువ్వు దేవుని కుమారుడవే, నువ్వు ఎటువంటి ప్రేమించేవాడివే. ఎవరైనా కూడా దేహి అని నిన్ను అడిగినప్పుడు, ఒక 10 రూపాయలు అడిగినప్పుడు, ఒక 20 రూపాయలు అడిగినప్పుడు నువ్వు వెనకపోకూడదు మిత్రమా. నువ్వు నిజమైన సేవకుడివి అయితే నువ్వు వెనకపోవు. అదే నిజమైన ప్రేమ నీలో లేకపోతే నువ్వు ఏం చేస్తావో తెలుసా, ఏవయ్యా లోకస్తులాగా నువ్వు కూడా ఆలోచించి, నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు పని చేసుకొని బ్రతుకోవచ్చు కదా అంటారు. అతనికి అన్నీ ఉన్నా కూడా దేవుడి యొక్క ప్రేమ అతనిలో తక్కువైపోయింది. అది నువ్వు గ్రహించడం లేదు. ఆ యొక్క ప్రేమను నువ్వు నెలకొల్పాలి అంటే నీ జేబులో వాడు అడిగింది ఇవ్వడమే. హల్లెలూయా. అప్పుడు అడిగితే ఇచ్చినప్పుడు వాడు అప్పుడు ఆ యొక్క 10 రూపాయలు స్వీకరించుకొని, ఈయన ఎంత మంచివాడు, అయ్యా నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావు? యేసు ప్రభువుని ఆరాధిస్తున్నావు. ఆ దేవుడు నిజంగా ఉన్నాడయ్యా, నేను కరువు కాటకంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడన్న ఆలోచన అతనికి వస్తుంది. అందుకే చేప నోటిలో సెకలు ఉందని నీకు తెలియదా? ఈ లోకంలో ఎంతో సృష్టిలో సంపద దాగి ఉంది. అది నీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ సేవకుడా, ఓ సోదరా, ఓ సేవకురాలా, ఓ చెల్లెలా, ఎవరైనా నిన్ను అడిగినప్పుడు దేవుడి యొక్క ప్రేమను చూపించడం, ఆ ప్రేమ కోసం ఆ 10 రూపాయలు ఇవ్వాలే తప్ప నా కాడ లేదు, నా కాడ లేదు వెళ్ళిపో అని నువ్వు మాత్రము అనొద్దు. అందుకే అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును అని యేసుక్రీస్తు మనకి ఒక వాక్యం ద్వారా చెబుతూ ఉన్నాడు. నేను సేవ చేసుకుంటూ ఇప్పటికి 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను. సేవ చేస్తూ ఇప్పటికి మీ ముందుకు ఈ విధంగా వస్తున్నాను. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ప్రార్థనా సంఘం అని ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు శ్రమలు ఎదురయ్యాయి. శ్రమలు ఎదురైనాయి అని అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, అన్నదమ్ములు చనిపోయారు, ఇల్లు కుప్పగూలిపోయింది. ఆయన దేవుణ్ణి వదలలేదు. ఒంటరిగా ఉండి పోరాడుకుంటున్నాను. ఏసే సత్యం, ఏసే మార్గం. దేవుడి యొక్క పోలికను నువ్వు ఎప్పుడైతే పోలుకొని నడుస్తావో
అదే నీకు మార్గాన్ని చూపిస్తుంది, అదే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, అదే నీకు జీవం అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి యొక్క ప్రేమను, ఇప్పుడు నా నోరు తడబడుతుంది ఎందుకో తెలుసా, ఇది కూడా ఒక శోధనే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క పోలికను నువ్వు ధరించుకో. ఆ పోలిక అంటే గడ్డాలు మీసాలు పెంచుకోవడం కాదు, దేవుడి యొక్క ప్రేమను ధరించుకొని ఆ ప్రేమ ఎదుటి వారి మీద నువ్వు చూపించడమే దేవుని పోలి నడుచుకునటం. హల్లెలూయా. కాబట్టి అటువంటి యొక్క విషయాలలో పౌలు నడుచుకున్నాడు. నడుచుకోవడమే కాదు, నడుచుకున్న తర్వాత అతనికి జైలు అయింది. నేను చెరసాల చేశాను 5 సంవత్సరాలు, జైల్లో సేవ చేశాను. నేను ఎందుకు వెళ్ళాను ఆ జైలుకి అనిపించింది. ఎందుకంటే అక్కడ దురాత్మలు ఖైదీలను బట్టి పీడిస్తూ ఉన్నాయి. నేను ఎంతగానో ప్రార్థన చేసి వారిని మంచిగా మార్చుకుంటూ బాప్తిజాలు ఇస్తూ వాళ్ళకందరికీ కూడా సేవ చేస్తూ 320 మందికి నేను ఒక్కనే ప్రార్థనలు వాక్యము చెబుతూ మంచిగా మారుస్తుంటే శిక్షను తగ్గించి కొంచెం ముందుకు పంపించేశారు మన ఎస్ఐ వాళ్ళు. కాబట్టి దేవుడు యొక్క పోలిక వాళ్ళలో మొదలవుతుంది. ఎంత పెద్ద ఆఫీసర్లైనా అయ్యో ఇతన్ని వదిలేద్దాం అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఎటువంటి మనసైనా కరగనిస్తాడు దేవుడు. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి పోలి నడుచుకుని దేవుడి యొక్క ప్రేమను ఆ ప్రజల మీద చూపించినప్పుడు. కాబట్టి నాకు ఎన్నో శ్రమలు, ఇప్పటికీ శ్రమలు వస్తూనే ఉన్నాయి. జేబులో డబ్బులు కూడా లేవు, అయినా నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నాకు సెల్ నంబర్ కూడా లేదు. ఎందుకంటే నా ఫోన్ కూడా చాలా చిన్నది, టచ్ ఫోన్ ఉంటే అది దొంగతనం చేశారు, మన జీవితాన్ని అంతా నాశనం చేశారు. కానీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి ప్రేమతో సహించానే తప్ప వేరొకరిని ద్వేషంగా నేను చూడలేదు. శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. అదే ప్రేమతో నేను జీవిస్తూ దేవుని పోలి నడుస్తున్నాను. అలాగే మీరందరూ కూడా నడవాలన్నదే నేను కోరుకొనిచున్నాను. నా ఆశయం నేను AIY అబ్రహాం ఇస్సాకు యాకోబుల ప్రార్థనా సంఘం పాస్టర్ని కనుక నేను మీకు అందరికీ ఒక చిన్న వాక్యాన్ని చెప్పి దేవుని పోలి నడుచుకోవడం ఏ విధంగా అని నేను చెప్పలేకపోయినా కూడా ప్రేమను మాత్రం చూపించమని, దేవుడి ప్రేమను దేవుడి పోలికగా ధరించుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా నేను ప్రకటనలు చేస్తున్నానంటే దేవుడి యొక్క ప్రేమ. దానికన్నా పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు, వాళ్ళ మీద నేను అమితమైన ప్రేమను పెంచుకున్నాను. కాబట్టి ఆ ప్రేమ నన్ను మళ్ళీ తిరిగి రప్పించి మీ ముందుకు ఈ విధంగా నిలబెట్టింది. నా పేరు పాస్టరు, నా పేరు బిషప్. పాస్టర్ వెళ్ళి బిషప్గా మార్చేశారు. ఎందుకంటే దేవుడి యొక్క బైబిల్ కాలేజీ నేను చేశాను. సేవ చేస్తూ ఎన్నో శోధనలకు గురైన తర్వాత కొన్ని కుటుంబాలు మారిపోయాయి. మంచిగా సంఘం పెట్టుకున్నప్పుడే ఒక శోధన, భయంకరమైన జైలు శోధన వచ్చేసింది. ఆ జైల్లో నుంచి కాలేజీకి వెళ్ళి ఎంతోమందికి ఆదరణకర్తగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు బిషప్గా మారిపో అని నాకు సమాధానం ఇచ్చారు మన ప్రజలు. నా దగ్గర ఉన్న సేవకులు, అన్న నీ దగ్గర ఎంతోమంది సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ సంఘాలు పెట్టుకొని ఉన్నారు, నీకొక్కడికి సంఘం లేదు, నువ్వు సంఘం పెట్టగానే నేను దూరం వెలివేశారు. కాబట్టి అటువంటి సంఘాలకి అధిపతిగా నువ్వు ఎంతోమందిని నడిపించిన బిషప్ అన్నాను అని వాళ్ళు నన్ను అభినందించారు. కనుక అందుకని నేను బిషప్ అని పెట్టుకొని దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా దేవుడి యొక్క ప్రేమను చూపిస్తూ నడుచుకోవాలన్నదే నా ఆశయం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.